గాయ్స్ ఒక నిమిషం ఆగండి. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ హైలైట్స్ అయితే ఏవే చూద్దాం. అంటే ఎవరు ఎంత నాక్ ఆడారు, మంచి నాక్ ఆడారు, లేదా ఏం జరిగింది అనేది చూద్దాం. కానీ ఈ వీడియోలో ముందుకెళ్ళే వరకు చెప్తుంది ఏంటంటే, నా ప్రతి వీడియోకి మంచి రీచ్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అంటే ఎవరు ఎంత నాక్ ఆడారు, ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది చూద్దాం. అయితే రోహిత్ శర్మ కూడా ఇంజురీ తర్వాత ఆడుతున్నాడు కదా, ఐపీఎల్లో ఆడలేదు. ఇప్పుడు తన ఫస్ట్ మ్యాచ్. ఇండియా కెప్టెన్ అయితే టాస్ విన్ అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తామని అయితే చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఈ మ్యాచ్లో గుర్బాజ్ అయితే తన బ్యాట్ల నుంచి అయితే మంచి సెంచరీ ఇచ్చాడు భయ్య. చాలా మంచి నాకు ఆడాడు. తిను తప్ప వీళ్ళ టీంలో ఎవ్వరు ఆడలేదు. 48 బాల్స్లో సెంచరీ చేస్తాడనమాట. తనంత మంచి నాకు ఎవ్వరు ఆడలేదు. మిగిలిన వాళ్ళు వచ్చినట్లు పోతున్నట్లు అనమాట. సో గుర్బాజ్ ఒక్కడే 48 బాల్స్లో ఒక సెంచరీ నమోదు చేసుకున్న తన పేరు మీద సెకండ్ ఫాస్టెస్ట్ ఓడిఐ సెంచరీ అని నమోదు చేసుకున్నాడు భయ్య. తిన్న టీంకి అయితే ఇప్పుడు మన టీంకి అయితే ఇండియా టీంకి 194 అయితే టార్గెట్ ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే మొన్న జరిగిన ఓడిఐ మ్యాచ్. ఇందులో గుర్బాజ్ ఒక్కడే చక్కానికి 70% మ్యాచ్ తనే భుజాల మీద వేసుకొని వెళ్ళాడని చెప్పుకోవచ్చు. అంత మంచి నాక్ ఆడాడు. సో 94 టార్గెట్ అయితే మన ఇండియా బ్యాట్స్మెన్కి వచ్చింది. మన ఇండియా తరఫు నుంచి ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ అయితే రోహిత్ శర్మ. వీళ్ళిద్దరు ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ మనందరికీ తెలిసిందే. హిట్ మ్యాన్ గురించి చెప్పక్కర్లేదు, మనందరం చూసాం. ఓడిఐ తను 200s కానీ 264s కానీ అంత రికార్డు ఉంది. అయితే వీళ్ళిద్దరు అయితే ఓపెనర్కి వచ్చి మంచిగా ఆడుతారు అనుకునే లోపు గిల్ మళ్ళీ రన్అట్ చేయించాడు మా రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ రన్కి వచ్చేస్తున్నా, గిల్ రాలేదు. దానివల్ల రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు అనమాట. ఈసారి చూడండి భయ్య, బాల్ ఎక్కడ ఉందో మన హిట్ మ్యాన్ అంత మంచి డైవ్ వేసాడు అనమాట. కానీ ఏమాత్రం చేస్తాం, అంత దగ్గరికి వెళ్ళిపోయాడు. గిల్ మళ్ళీ రన్అట్ చేశాడు మన రోహిత్ శర్మని అనమాట. రోహిత్ శర్మ రన్అట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్కి ఇంకెవరు ఆపుతారు భయ్య. తనైతే విశ్వరూపం ఊచకోత చూపించాడు ఫస్ట్ వన్డేలో. అయితే తనైతే 84 రన్స్ చేశాడు. అయితే రోహిత్ శర్మ రన్అట్ తర్వాత మన ఇషాన్ కిషాన్ అయితే క్రీజులోకి వచ్చి తడా అని తుక్కు రేగొడిసాడు. 34 కొట్టాడు భయ్య. ఆ తర్వాత అవుట్ అయిపోయిన శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. తను కూడా మంచి నాకు ఆడుతాం మనం అనుకున్నాడు కానీ 19 రన్స్కి అవుట్ అయిపోయినట్లు తెలుస్తుంది. తినైతే ఈ వన్డేలో ఫెయిల్ అవుతాడా లేదా అని నెక్స్ట్ వన్డేలో చూడాలి. సో ఎల్లుండు అంటే డే ఆఫ్టర్ టుమారో అయితే నెక్స్ట్ వన్డే జరుగుతుంది. దానికోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శుభ్మన్ గిల్ సెంచరీ కొట్టేసుకుందాం అనుకున్నాడు మామ. అప్పుడే వచ్చారు మన కేఎల్ రాహుల్. రోహిత్ శర్మ రన్అట్కి పగ తీర్చుకుందామని వచ్చాడు. దేనికి వచ్చాడో తెలియదు కానీ ఒక విధ్వంసం చేశాడు భయ్య. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ బరిలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళకి సెంచరీ చేసుకున్నాడంటే తను రన్స్ చేస్తాడు భయ్య సింగిల్. కానీ ఈసారి మాత్రం తన బౌండరీలు వర్షం కురిపించాడు. ఎందుకేమో రోహిత్ శర్మని రన్అట్ చేశారని పగతోనో లేకపోతే బాధతోనో తన డిఫెన్సివ్ నుంచి బ్రూటల్ రోడ్డుకు మారిపోయాడు. ఏం ఊచకోత ఆడాడన్న. హిట్ మ్యాన్ రన్అట్కి కేఎల్ రాహుల్ ఒక మంచి సజెషన్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. 17 బాల్స్కి 39 ఎంత కొట్టాడు. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.